హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రఫుల్లాస్ కిచెన్. ఈరోజు రెసిపీ లిప్ స్మాకింగ్గా ఉంటుందండి. నా గ్యారంటీ ప్రాన్స్ స్పగెటీ పాస్తా. ఎలా చేయాలో చూసేద్దాము. స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక థిక్ బేస్ ఉన్న ప్యాన్ పెట్టేసి దానిలో వాటర్ యాడ్ చేసుకోండి బాయిలింగ్కి. దీంట్లో మనం స్పగెటీ నూడిల్స్ బాయిల్ చేసుకోవాలి. నేను 1/2 లీటర్ వాటర్ తీసుకుంటున్నానండి. 1/2 లీటర్ ఎందుకంటారా, ఈ వాటర్ని మనం తర్వాత ప్రాసెస్లో కూడా యూస్ చేసుకోవాలి. సో ఈ వాటర్లో ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయండి. నూడిల్స్ అతుక్కుపోకుండా ఉంటాయండి. దీనిలోకి నూడిల్స్ అయితే జెంటిల్గా డ్రాప్ చేసేయండి. ప్యాన్ బయటకు వచ్చాయని అస్సలు వరీ అవ్వద్దు. కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అన్నీ చక్కగా స్లైడ్ అయిపోతాయి ప్యాన్లోకి. కుకింగ్ టైం ఎప్పుడైనా ప్యాకేజింగ్ వెనక ఉంటుందండి పాస్తాకి, అది చూసుకొని కుక్ చేసేసేయండి. కుక్ అయిపోయిన తర్వాత కుకింగ్ ప్రాసెస్ ఆపేయడానికి ఈ వాటర్ అంతటిని స్పగెటీ నుంచి డ్రైన్ అవుట్ చేసేసేయండి. సో డ్రైన్ అవుట్ చేసేసానండి. ఒక సీవ్లో వేసేసుకొని దీనికి ఒక డాష్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. అంటే పాస్తా చల్లారుతున్నప్పుడు అవన్నీ అతుకుపోకుండా ఉండడానికి అన్నట్టుగా ఈ వాటర్ అయితే సేవ్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్, మరి ప్యాన్లోకి ఒక క్యూబ్ ఆఫ్ బటర్ తీసుకున్నానండి. బటర్ని చక్కగా మెల్ట్ అవ్వనివ్వండి. మెల్ట్ అయిన తర్వాత ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే బటర్కి మాడిపోయే టెండెన్సీ ఉందండి. సో ఆయిల్ సపోర్ట్ చేస్తుంది గ్రీస్కి. ఒక 10 to 15 వెల్లుల్లి రెబ్బల్ని ఫైన్ చాప్ చేసుకొని దాన్ని యాడ్ చేసేసాను ప్యాన్కి. ఇవి చక్కగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక ఇల్లంతా మంచి అరోమాతో నిండిపోతుంది. గార్లిక్ అంతా చక్కగా ఇలా బ్రౌన్ టెక్స్చర్కి వచ్చేసిన తర్వాత దీనిలోకి అయితే మరి మన పాస్తా స్పైసెస్ యాడ్ చేసేసుకుందాము. టు స్టార్ట్ ఆఫ్ విత్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నానండి. ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్, అవి చక్కగా ఫ్రై అవ్వనివ్వండి బటర్లో. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పాస్తా హర్బ్స్ అయితే యాడ్ చేసేస్తున్నానండి. ఇది స్టోర్ బాటే, నో బ్రాండ్ కొలాబరేషన్ అండి. నేను ఇంట్లో వాడేది చూపిస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మీకు ఎక్కువ తక్కువ కావాలంటే యాడ్ చేసుకోండి. దీనిలోకి ఒక పెద్ద ఆనియన్ని ఫైన్ చాప్ చేసుకొని దీన్ని యాడ్ చేసేసేయండి. ఈ సేమ్ ప్యాన్లోకి ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి. సో ఒక గుడ్ 3 to 4 మినిట్స్ అయితే ఫ్రైయింగ్కి పడుతుంది. అది ట్రాన్స్లూసెంట్ అయిపోయింది అనిపించిన తర్వాత దీనిలోకి మ్యారినేట్ చేసి బాయిల్ చేసుకున్నానండి నేను ప్రాన్స్ని. మీరు బాయిలింగ్ అయితే స్కిప్ చేసేయచ్చు. మ్యారినేట్ చేసి యాజ్ ఈజ్ మీరు ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొద్దిగా అంటే కుకింగ్ ప్రాసెస్ ఈజీగా అవుతుంది అన్నట్టుగా ముందే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. సో మన మ్యారినేషన్కి కూడా ఏం పెద్ద అవసరం లేదండి. ఉప్పు, కారం, పసుపు వేసి దాన్ని బాయిల్ చేసేసుకోవడమే. సో ఈ ప్రాన్స్ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసిన తర్వాత ఇదండి ఈ కలర్లోకి ఒకవేళ కావాలి అనిపిస్తే ఇంకొక క్యూబ్ ఆఫ్ బటర్ యాడ్ చేయండి. కాకపోతే చక్కటి బ్రౌన్ కలర్కి అయితే వచ్చేసేయాలండి. అన్ని ప్రాన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను తీసి వేరే బౌల్లోకి అయితే ప్రాన్స్ని షిఫ్ట్ అవుట్ చేసేసాను. సేమ్ ప్యాన్లో మీరు ఆనియన్స్ అయితే ఉంచేయండి. ఆనియన్స్ తీసే అవసరం లేదు. దీనిలోకి ఒక 2 పెద్ద టమాటోలు ఫైన్ డైస్ చేసుకొని యాడ్ చేసేస్తున్నాను. ఈ మన టమాటోస్ కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి. టమాటోస్ కొద్దిగా అంటే క్విక్గా కుక్ అయినా కానీ మనం అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ చక్కగా కుక్ చేయాలి. సాటే చేసుకొని మనం ఆల్రెడీ యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ టమాటోస్కి పట్టేలాగా సాటే చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే కవర్ చేయండి. చక్కగా టమాటోస్ అంతా కుక్ అయిపోయి వస్తుందండి. దీనికి మరి కలుపుతూ ఉండండి అడుగంటిపోకుండా ఉండడానికి. సో ఇది టమాటోస్ కుక్ అయిన తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయండి. మీకు సాల్ట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మనం ఇందాక సేవ్ చేసి పెట్టిన పాస్తా వాటర్ ఉంది కదండి, అది కూడా కొద్దిగా యాడ్ చేయండి. మనకి ఇదే గ్రేవీ బేస్ లాగా టమాటోస్ చక్కగా కుక్ అయ్యి ఆ పాస్తా ఫ్లేవర్ కూడా చక్కగా మన గ్రేవీకి వస్తుందండి. మళ్ళీ ఒకసారి దీన్ని లిడ్ పెట్టేసి ఇందాక చెప్పినట్టుగా 10 to 15 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వండి. మధ్యలో ఒక అంటే 5-10 మినిట్స్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేయండి. షుగర్తోని చక్కగా టేస్ట్ అయితే బ్యాలెన్స్ అవుతుంది. మంచి టేస్ట్ వస్తుందండి మన పాస్తా గ్రేవీకి. ఒకసారి క్విక్ మిక్స్ ఇచ్చేసి మూత పెట్టి ఇందాక చెప్పినట్టుగా 10 to 15 మినిట్స్ ఓవరాల్ అయితే కుకింగ్ ప్రాసెస్కి వదిలేసేయండి. సో ఇది ఉడికింది అన్న తర్వాత చక్కగా స్పాచులా తీసుకొని టమాటోస్ అన్నిటినీ మ్యాష్ చేసేయండి. అంటే బ్లెండ్ చేయకూడదా అనొచ్చు, బ్లెండింగ్ కన్నా మ్యాష్ చేస్తే మనకి పంటి కింద ఆ టమాటోస్ ఆనియన్స్ తగులుతూ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా.
ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది ఆఫ్ ఈటింగ్ దిస్ పాస్తా. సో దీన్ని నేను చక్కగా స్పాచులాతో మ్యాష్ అయితే చేసేసుకున్నాను యాజ్ మచ్ యూ కెన్. అది మొత్తం గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేసింది అని ఇదండి ఇలాగ టెక్స్చర్కి వచ్చేసిన తర్వాత దీనిలోకి మనం కుక్ చేసుకున్న ప్రాన్స్, తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ యాడ్ చేసేసి చక్కగా నూడిల్స్, ప్రాన్స్ అండ్ మన పాస్తా బేస్ అంతా చక్కగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి స్టిర్ చేసేసుకోండి. మరి పాస్తా అంతా విరిగిపోకుండా చూసుకోండి. ఇవి స్పగెటీ కదండి, నూడిల్స్ లాంగ్ ఉండాలి. ఇవి మరీ బ్రేక్ అయిపోయి చిన్న చిన్నగా అయిపోతే ద ఎంటైర్ పర్పస్ ఈజ్ లాస్. సో జెంటిల్ హ్యాండ్తో చక్కగా అంతా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకొని, మీ దగ్గర అవైలబుల్గా ఉంది అని అంటే కొత్తిమీర అండి, కొరియాండర్ సన్నగా తురుముకొని దాంతో గార్నిష్ చేసేసేయండి. సర్వ్ చేసి ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసేసేయండి. మరి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ రెసిపీతో కలుస్తానండి. సైనింగ్ ఆఫ్ ప్రఫుల్లాస్ కిచెన్.